రెడ్డి నువ్వు పదిలంగా దిత్తివేరా రెడ్డి బొంబాయి ఓతివేరా రెడ్డి నువ్వు రానుమోను కత్తివేరా రెడ్డి కూలికి పోయిన కొత్త రెడ్డి కూరాడు కుండల్లత్తే రెడ్డి అంకిచ్చి బొంకిచ్చి రెడ్డి బతుకు అంగట్ల ఒత్తివిరా రెడ్డి 1200 రెడ్డి నువ్వు పైలంగా దిత్తివేరా రెడ్డి బొంబాయి ఓతివేరా రెడ్డి నువ్వు రానుమోను కత్తివేరా రెడ్డి. దానికి రాయిరెడ్డి అప్పుడు బాగా పుడుపేసింది మొత్తం డీజే సాంగ్. ఈ పాట చాలా బాగుండే. మొత్తానికి మళ్ళీ తెచ్చిన పాట పాడేసినాం. నేనంటే ఏం కాలే కానీ ఇంకా ఎవరున్నారు ఫోక్ సింగర్స్ నీకు బాగా నచ్చిన వాళ్ళు? ఎవరి పాటలు ఎక్కువ వింటాం? పాటలు ఫోక్ అంటే అందరే దాదాపు. మరి ఎవరి పాట పాడుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు అందరి మాటల తిరుపతి. అందరి పాటలు పాడుకొస్తా? మాటల తిరుపతి అన్న అందరి పాటలు వింటున్నావు కదా, అందరి పాటలు పాడుకొస్తా? పాడుకొస్తా. ప్రేక్షకులకు బోర్ కొట్టదా? ఏం కొట్టదు. నువ్వు మాట్లాడుతుంటే ఇంకా నవ్వుకొని ఉంటారు. ఏం బోర్ కొట్టదు. పాడతా. పాడేసి. తిన్నా తీరం బడుతలై కూసున్నా తీరం బడుతలై ఏడున్నా తీరం బడుతలై ఎవరున్నా తీరం బడుతలే బాధ అయితుందే నీ ఆదిల మనసంత మస్తు బరువు అయితుందే నీ ఆదిల మనసంత బాధ అయితుందే నీ ఆదిల మనసంత మస్తు బరువు అయితుందే నీ ఆదిల మనసంత నువ్వు సిర్రాసిటుక వట్టి డబ్బుల్లా దరువులేస్తే తను వంత కాట కలిసే ప్రేమ ఇత్తునాలు మొలిసే గప్పటి నుండే నాకు తిప్పల మొదలాయే నోళ్ళ బాధ అయితుందే నీ ఆదిల మనసంత మస్తు బరువైతుందే నీ ఆదిల మనసంత పసిదాన్ని కాద నేను పగబట్టబోకు నన్ను పంతాలు ఇడుసబెట్టు ఇక నన్న సేవట్టు నా గుండెల బాధ నీ గుండెకు గురుతొస్తలేద బాధ అయితుందే నీ ఆదిల మనసంత మస్తు బరువైతుందే నీ ఆదిల మనసంత. సూపర్. బా కరోనా అప్పుడు, కరోనా కంటే ముందు వచ్చేటట్టుంది పాట. మొత్తం ఊపు. అసలు జానపదం అంటే ఇక్కడ స్టార్ట్ అయింది, దద్దరిల్లింది అప్పుడు. అంటే అంత ముందుకుంది ఒక ఎత్తు అయితే మొత్తం హిట్లు పడడం అంటే ఈ పాట. జానపదంలో ఈ స్టైల్లో కూడా ఇట్లా కూడా రాయొచ్చా అన్నట్టు. మరి ఇట్లా రాయొచ్చా నీకు ఏమన్నా ఆలోచన వచ్చింది కదా? ఏమన్నా రాసినావు అట్లా? ఇప్పుడు మనది అట్లాంటిదే కదా ఫస్ట్ వాడిన సాంగ్. అదా? అది అంటే బీట్ లాంటిది. ఇద్దరు డ్యూయట్. అది ఇదేమో ఓన్లీ ఫీమేల్ వర్షన్. చిన్నపిల్లని కదా ముందు ముందు రాస్తా. టూ మచ్ డైలాగ్ అంటూ నిజంగా అంటే నిన్ను చిన్నపిల్లని ఎవరేమనాలి? ప్రపంచాన్ని మొత్తం చదివేసినాను అప్పుడే బుక్స్ తోటి, నీ పాటలతోటే. అనుభవజ్ఞురాలు రాసింది అనుకుంటారు నీ బుక్. మాట రాద్దరు వింటే. సో నైస్. ఇంకా ఏమున్నాయి లిస్ట్ లో పాటలు? అందరి వాడుతున్నావు కదా, అందరి పాటలు పాడుతున్నావు. సో గిద్దరాం నర్సన్న పాట పాడుతున్నావు ఇప్పుడు. పల్లె మీద, స్వచ్ఛమైన పల్లె మీద పాటలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. పల్లె ఆదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, పల్లె ఆదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ బాట యాదికొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, గోసి గొంగాడేసి యుద్ధమైన గద్దరన్న యాదికొచ్చేనా, పల్లె కన్నీరంటూ గోస చెప్పిన గోరేటి గుర్తుకు వచ్చేనా, దళిత పొరులమంటూ దండోరమాయించే డప్పు రమేషన్నరా, డోలకుదాయన్న సంజీవన్న పాటలిన్నో యాదికొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, అరే ఊరు వాడ కూడా అంజన్న పాట యాదికొస్తున్నదిరా, అందే స్త్రీ పాట అన్ని కులాలను కొలిసింది యాదొచ్చేనా, నేల తల్లిని పచ్చి బాలింత చేసిన శుద్ధాల యాదొచ్చేనా, వానమ్మను ఇనలో భూమిలోకి దింపిన జయరాజు గుర్తొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, శంకరన్న సారంగ పానీలా బాడీలు గుర్తొచ్చేనా, వరంగల్లు సీనన్న పల్లె పాటల 100 చరణాలు యాదొచ్చేనా, చెల్ మాదిగ పాటల మా రోజు వీరుడు పాలి యాదొచ్చేనా, కర్మ భూమిలో పూసిన ఓ పువ్వు కలకూరి గుర్తొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా. నువ్వు పాటలు ఎప్పుడు మొదలు పెడతానే ఉంటావు, రాస్తూనే ఉంటావు. బాగుంది పల్లె పాట. ఇది చాలా అంటే చాలా బాగా ఫేమ్ సాంగ్. ఊరు అంటే గుర్తుకొచ్చేది ఈ పాట.
సో నైస్ అది, ఎందుకంటే మన అందరినీ అందరి తలుచుకున్న ఆ పాటలు అప్పుడు చాలా బాగుంది. ఇంకొన్ని లిస్ట్ వెనకటి నా పల్లె వాడను, వెనకటినా సరే, ఇంకోటి కూడా పల్లె మీదనే. ఇంకోటి కూడా పల్లె సాంగ్ పాడతాను. ఎందుకో నువ్వు పల్లెలు ఏమి ఉండవు కదా, నీకు పల్లెల మీద ఎందుకు ఆడాలనిపించింది? మాది పల్లెటూరే, కాకపోతే మేము సిటీకి వచ్చినాం అంతే. అబ్బా అందరు పల్లెటూరులో పెట్టే మేము ఆడా ఉంటాం, ఈడా ఉంటాం, ఉంటావు అంతటి నువ్వేనా? ఎనుకటి నా పల్లె కలయందు మాయే, నేడు చూద్దామన్న కండ్ల కానరాలాయే. కురిసేటి వానల్లో తడిసి ముద్దయి, ఒడ్లు ఓరాలు సెక్కేరు ముద్దుగా, ఒడ్లు ఓరాలు సెక్కేరు ముద్దుగా. గొర్రు గుంటు కాల జోడెడ్లతో జోరు, గోసులే వెట్టి పనులు చేస్తారు, గోసులే వెట్టి పనులు చేస్తారు. నారి మనులంతా నడుమొంచి తేజాలు, నారు వీకి నాటు వెయ్యంగా, నారు వీకి నాటు వెయ్యంగా. శంకర భగవంత ఓ దేవాని, ఎదలోన దేవుణ్ణి ఏలుకుందురు, ఎదలోన దేవుణ్ణి ఏలుకుందురు. ఒయ్యారంగా ఉయ్యాల పాటలు వీణ సొంపుగా ఆడి పాడేది, పాని పాటల జాడే లేదాయే. పల్లె వదిలి వలసెల్లిపాయే, కూలి పనుల కాలం చెల్లిపాయే. కూడు గుడ్డ మాకు ఎంత కరువైపాయే, ఎనుకాటి నా పల్లె కలయందు వాయే. నేడు చూద్దామన్న కండ్ల కానరాదాయే. సజ్జలు సామాలు పజ్జొన్న కొర్రలు, చెరువు కుంటల్లోన కాసేటి దుసవన్లు, చెరువు కుంటల్లోన కాసేటి దుసవన్లు. ప్రకృతి ఇచ్చిన పల్లె తల్లి పంట, తినని వారుండారు ఆనాడు ఏ ఇంట్లా, తినని వారుండారు ఆనాడు ఏ ఇంట్లా. పెంట సెన్నంగి తెల్లెర్ర గొగ్గుర్ర, తెంపి అటికల పెట్టి పొయ్యి మీద ఉడికిచ్చి, తెంపి అటికల పెట్టి పొయ్యి మీద ఉడికిచ్చి. ఉల్లిగడ్డ ఉప్పు కారం ఉల్లిగడ్డేసి నూరితే, ఉడుకు బువ్వల తొక్కు కమ్మంగా ఉండేది, ఉడుకు బువ్వల తొక్కు కమ్మంగా ఉండేది. 80 ఏండ్లకే ఆనాటి తాట, ఏనుగునే ఎగిరెక్కుతుండే. పిట్ట కావలి మంచ మీదుండి, పిడుగు వడ్డట్టెక్కి కనే పెట్టే. గొర్ల మీసాల రూమాలు తాత, పల్లెలల్లా కనరాడు ఏ చోట. ఎనుకాటి నా పల్లె కలయందు వాయే, నేడు చూద్దామన్న కండ్ల కానరాదాయే. ఇప్పుడు లేరంట గొర్రెల కాసేటోళ్ళు? ఉన్నారు, ఎందుకు లేరు? మనలో ఎవరైనా కాస్తారా? మా ఊళ్ళ అంటే మా పెద్దనాన్న కాస్తాడు. ఓకే, మా రెండో పెద్దనాన్న. ఓకే, ఇప్పుడు మన అన్న ఇస్తుండు కదా వరంగల్ సీన్ అన్న, కొంచెం నూరేండ్ల నాగే కావ్యం. సో మళ్ళా పల్లెటూరు మీద మొత్తం అక్కడి సాంప్రదాయాలన్నీ మరి 240 చరణాల 46 243 చరణాలతోని 243 సింగర్లతోని వాడుతుంది. ఇంకా అది వస్తే మొత్తం అదొక ఉండిపోతుంది. ఇక మన పిల్లలు ఇంకా వేరే అందరు చూడలేరు కదా, ఓహో ఇట్లా ఉండినా బుక్స్ చదువుకోవాలి, పాటలు వినాలి ఇక మొత్తానికి అంతే. నువ్వు కూడా ఒకటి అట్లా రాయాలి ఇక, ముందు ముందు రాయాలి. ఇప్పుడే రాసినావు చాలా, ఇంకా టైం వరకు చాలా రాస్తావు. రాయాలి. మీ అభిమానం. అబ్బా, మా అభిమానం లేకుండా ఎంకరేజ్మెంట్. మేము అసలు నువ్వు మాటలతో తయారు చేసిన విషయం కూడా తెలియదు. మా అభిమానం లేదు, అప్పుడు మేము ఎంకరేజ్. మీ అభిమానం ఎంకరేజ్ లేకుండానే అంతుందంటే మీ అభిమానం ఎంకరేజ్ ఉంటే ఇంకెంత ఉంటది. నేను చెప్తున్నా, అందుకే నేను నీకు ఖచ్చితంగా ఇంకా ఎక్కువనే రాస్తావు. మా అభిమానం మాది ఎప్పుడో ఎల్లవేళలో ఉంటది, ఇంకా ఎక్కువనే ముందుకు వెళ్తావు, మంచిగా రాస్తావు. సో చెల్ల అలసిపోయింది, ఇంతసేపు మాటలు మాట్లాడి ఇసుకించి పాటలు పాడి టైడ్ అయిపోయిందంట. మళ్ళీసారి మన RLR మీడియాకి రావడం జరుగుతుంది. సో చూసారు కదండి, తన పాటలు, కవిత్వం సంబంధించి తన బుక్ గురించి ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకుంది. సో అదే పాటలు కానీ మరి పాడటం కూడా, ఇవన్నీ చెల్ల ఇంతసేపు మనతో షేర్ చేసుకుంది లావణ్య. ఖచ్చితంగా ఇలాంటి సింగర్స్ ని ఖచ్చితంగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి, మరొక సింగర్ తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.